2016లో ఎన్కౌంటర్ అయిన నయీం పేరు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో రీసౌండ్ ఇస్తోంది. నయీం కేసును రీఓపెన్ చేయాలంటూ నేతలు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు సడన్ గా తెలంగాణ పాలిటిక్స్ లోకి నయీం పేరు ఎందుకు వచ్చింది? బీజేపీతో పాటు అధికార కాంగ్రెస్ కూడా నయీం కేసు రీఓపెన్ కి పట్టుబట్టడానికి కారణాలేంటి? అసలు ఇంతకీ నయీం డైరీలో ఏముంది? 40కి పైగా హత్యలు, బెదిరింపు కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్మెంట్లు, వందల కోట్ల ఆస్తులు. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారి 2016లో ఎన్కౌంటర్ అయిన నయీం కేసు తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచుతోంది. నయీం కేసును రీఓపెన్ చేయాలంటూ నేతలు పట్టుబట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎన్కౌంటర్ తర్వాత నయీం డైరీలో ఏం దొరికిందన్న అంశంపై పట్టుబడుతున్నారు నేతలు. అప్పట్లో నయీంకి కేవలం ఒక్క హైదరాబాద్ లోనే 20 ఇళ్లను కనుగొన్నారు సిట్ అధికారులు. నయీం వాటిని డెన్లుగా వాడుకొని భూదందాలు, సెటిల్మెంట్లు చేసినట్టుగా సిట్ తెలిపింది. నయీంకు హైదరాబాద్ లోనే కాదు, గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇళ్లున్నాయని అధికారులు గుర్తించారు. 1993 నుంచి 2016 వరకు నయీం నేరాలు చేయడంలో రెచ్చిపోయాడని వందల సెటిల్మెంట్లు, భూదందాలు, హత్యలకు పాల్పడినట్టుగా తెలిచారు. బ్యాంకుల్లో కాకుండా డబ్బంతా తన దగ్గరే పెట్టుకునేవాడని కొంతమంది ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు కూడా నయీంతో చేతులు కలిపారన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు అవే విషయాల్ని గుర్తు చేస్తున్న నేతలు గత ప్రభుత్వం నయీం కేసును నీరుగార్చిందని ఆరోపణల్ని గుప్పిస్తున్నారు. అసలు నయీం అక్రమ సొమ్మంతా ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? భూదందాలతో వెనకేసుకున్న ఆస్తులన్నీ ఏమయ్యాయి? నయీంతో చేతులు కలిపిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎవరు? ఇలాంటి విషయాలన్నీ బయటకు తెలియాలి, నిందితుల్ని పట్టుకోవాలంటూ పట్టుబడుతున్నారు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీ నేతలు. నయీం కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ నయీం ఆస్తులు చాలా వరకు బీఆర్ఎస్ ముఖ్య నేతల చేతుల్లోనే ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. నయీం ఆస్తుల్ని కొంతమంది నేతలు నొక్కేశారని గతంలో ఆరోపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసును ఎందుకు రీఓపెన్ చేయట్లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నయీం కేసులో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. దానిలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నయీం పేరెత్తలేదు. నయీం కేసును తిరిగి దొరికితే ఈ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీ, ఒక గ్యారెంటీ అమలు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీలు. మొన్నటికి మొన్న అధికార పార్టీ నేత విహెచ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నయీం కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిందని ఆరోపిస్తూ ఇప్పుడు కేసును మళ్లీ రీఓపెన్ చేసి ఎవరి పాత్ర ఏంటనేది తేల్చాలన్నారు విహెచ్. మరి నయీం సంగతి ఎవడు మాట్లాడాడేమరా బాబు? నయీం డబ్బులు ఎక్కడ పోయినాయి? నా ఉద్దేశంలో ఈ టెలిఫోన్ ట్యాప్ కంటే పెద్ద స్కామ్ ఇది. ఆ డబ్బులు ఏమైనాయి? ఆ పైసలు ఏమైనాయి? మొత్తంగా పొలిటికల్ గా హీట్ పెంచుతున్న నయీం కేసును ప్రభుత్వం రీఓపెన్ చేస్తుందా? గతంలో విచారణలో జరిగిన అవకతవకల్ని వెలికితీసి బాధ్యుల్ని శిక్షిస్తుందా? గ్యాంగ్స్టర్ ఆస్తుల్ని రికవరీ చేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.